హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆన్లైన్ టెక్ టిప్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి 3 lakhs చిట్టి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎనీ చిట్ ఫండ్ ఏ చిట్ ఫండ్లోనైనా వేయచ్చు. ఏ చిట్ ఫండ్లో అయినా సరే సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, చూడండి. ఒకవేళ మనం ఇప్పుడు 3 lakhs చిట్టి స్టార్ట్ చేయాలంటే దాని ప్రాసెస్ ఏముంటుంది, మనం ఏమేమి తెలుసుకోవాలి, ఇప్పుడు కట్టాలంటే మనం స్టార్టింగ్ ఎంత కట్టాలి, లాస్ట్ వరకు ఎంత వస్తుంది అనేది పూర్తి వివరాలు తెలుసుకోండి ఫ్రెండ్స్. వచ్చేసి ఒకటి 40 months ఉంటుంది ఫ్రెండ్స్, 30 months ఉంటుంది, 50 months ఉంటుంది. ఇందులో 3 lakhs 3 ఉంటాయి. 30 months ఉంటుంది, 40 months ఉంటుంది, 50 months కూడా ఉంటుంది. మనం ఇప్పుడు 30 months గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మంత్ వచ్చేసి మనం కట్టాల్సింది 10,000 ఫ్రెండ్స్. ఫస్ట్ మంత్ మనం 10,000 కడతాము. నెక్స్ట్ సెకండ్ మంత్ వచ్చేసి 6,500 కడతాము. థర్డ్ మంత్ వచ్చేసి 10,000 కడతాము. ఇది చిట్ ఫండ్ కంపెనీ రూల్స్ ఫ్రెండ్స్. ఇది ఏ చిట్ ఫండ్ అయినా సరే మనం ఇట్లా ఎలా ఉంటుంది. నువ్వు ఏదైనా సరే 1 lakh చిట్ వేసినాం అనుకో 50 నెలలు, ఇందులో ఫస్ట్ మంత్ 2,000 కట్టాలి, నెక్స్ట్ మంత్ సెకండ్ మంత్ 1,300 కట్టాలి, థర్డ్ మంత్ 2,000 కట్టాలి. ఇలా ఉంటుంది ఏ దాంట్లోనే సరే. ఓకేనా. ఫోర్త్ మంత్ వచ్చేసి మళ్ళీ 6,500 కడతాము. ఇట్లా ఇక కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు అంటే ఒక 6, 7, 8 months వరకు కంటిన్యూ అవుతుంది. అక్కడ నుంచి కొద్దిగా పెరుగుతుందండి. 6,800 ఇట్లా 800, 900 ఇట్లా 100, 200 ఇట్లా పెరుగుతుంది అనమాట. ఓకే, ఇక్కడ మీరు ఈ 8 months, 9 monthsలో మీరు చిట్టి లేపుకోవచ్చు ఫ్రెండ్స్. లేపుకోవచ్చు అంటే ఈ డబ్బులు ఇప్పుడు 3 లక్షలు ఉన్నాయి కదా, వీటిని మీరు లేపుకొని మీ అవసరాలకు యూజ్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా ల్యాండ్ కొనాలనుకున్నా, ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నా కూడా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి లేపుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీరు షూరిటీలు 2 షూరిటీస్ అనేది పెట్టాలి ఫ్రెండ్స్. 2 గవర్నమెంట్ షూరిటీ అడుగుతారు, కంపల్సరీ పెట్టాలి. లేదంటే మీకు మేనేజర్ పరిచయం ఉన్నాడు అనుకోండి, మీకు ఒకటి గవర్నమెంట్ షూరిటీ, ఒకటి ప్రైవేట్ షూరిటీ. ప్రైవేట్ షూరిటీ అంటే ప్రైవేట్ ఎంప్లాయ్, కంపెనీలో కానీ ఏదైనా సంస్థలో కానీ పర్మనెంట్ జాబ్ ఉంటుంది కదా, వాళ్ళ షూరిటీ అనేది సరిపోతుంది. కాకపోతే వీళ్ళ షూరిటీలు ఉంటాయి కదా, వీళ్ళు ఇంతకుముందు ఎవరికైనా పెట్టినరా లేదనేది చెక్ చేస్తారు. ఇంతకుముందు ఎవరికైనా వేరే వాళ్ళకి ఇక్కడ షూరిటీ పెట్టారనుకోండి, పెడితే పర్వాలేదు. పెట్టిన వాళ్ళు ఇక్కడ కట్టలేదు అనుకోండి, అప్పుడు వీళ్ళ షూరిటీ అనేది మీకు పనిచేయదు ఫ్రెండ్స్, పెట్టనియదు. ఎందుకంటే వీళ్ళు ఇంతకుముందు వేరే వాళ్ళకి షూరిటీ పెట్టారు, వాళ్ళు కట్టలేదు, మీకు కూడా కట్టారు, నమ్మకం లేదు అని అన్న మాట మాట్లాడతారు ఫ్రెండ్స్. అలా ఉంటుంది. సో మీరు షూరిటీ పెట్టాలనుకుంటే కూడా ఎవరన్నా ఎవరికి పెట్టని వాళ్ళని ఉంటే తీసుకోండి ఫ్రెండ్స్. కాకపోతే నెల కంపల్సరీ కట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇది 30 months కా ఫ్రెండ్స్. 25th month వచ్చేసి అక్కడ నుంచి 25th, 26, 27, 28, 29, 30 వరకు 10,000 వస్తుంది ఫ్రెండ్స్. 10,000 వస్తుంది. ఇక్కడ మనం 25th కూడా మళ్ళీ లేపుకోవచ్చు. అంటే మీరు 8 months ఉందా, 8 months నుంచి మీరు ఎప్పుడన్నా లేపుకోవచ్చు. 30 months వరకు ఎప్పుడన్నా లేపుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మాత్రం 2 షూరిటీస్ అడుగుతాడు. 25th months ఉంది కదా, ఇక్కడ నుంచి 1 షూరిటీ అడుగుతాడు. అది గవర్నమెంట్ ఎంప్లాయీ షూరిటీ అడుగుతాడు. అంటే మీకు పరిచయం ఉంటే ప్రైవేట్ ఎంప్లాయీ పెట్టుకోవచ్చు. కాకపోతే మేనేజర్ మీకు పరిచయం ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, 10,000 26, 27, 28, 29, 30 వరకు 10,000 కడతాం. చూడండి, ఇంకొకటి మనము 3 లక్షలు కదా, 3 lakhs మనం కట్టేది 2,10,000 కడతాం ఫ్రెండ్స్. టోటల్ మనకు వచ్చేది ఎంత అంటే 2,85,000 మనకు వస్తుంది. ఇది ఎందుకు పెట్టినంటే ఇంతకుముందు 5 lakhs చిట్టి గురించి పెట్టిన ఫ్రెండ్స్, మీకు ఒక వీడియో పెట్టిన 5 lakhs గురించి. అయితే నాకు కామెంట్ ఏం పెట్టారంటే లాస్ట్కి ఎంత వస్తుంది అని అడుగుతున్నారు అనమాట. ఎంత వస్తుంది అని అడుగుతున్నారు. దాని గురించి ఇది పెట్టిన ఫ్రెండ్స్. మనం కట్టేది 2,10,000 మనం కడతాము. మనకు వాళ్ళు మొత్తం ఇంట్రెస్ట్తో కలిపి 2,85,000 ఇస్తారు. ఇందులో ఇంకా
15,000 ఎక్కడ పోయినాయి అని మీరు అడగొచ్చు. అంటే ట్యాక్స్ ఉంటాయి. సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్, ఇంకా కంపెనీ కమిషన్ అనేది కొద్దిగా కట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇవన్నీ పోను మనకు వచ్చేది ఇది. ఇది ఎప్పుడు వస్తుంది మనకు అని అంటే ఇక్కడ 30 మంత్స్ 30 మంత్స్ వరకు మీరు కట్టుకుంటే వెళ్ళి 30 మంత్స్ అప్పుడు మీరు అమౌంట్ తీసుకుంటారు కదా, అప్పుడు 2,85,000 చెక్ ఇస్తారు. ఈ మధ్యలో తీసుకున్నారనుకోండి, మధ్యలో తీసుకుంటే మీకు ఇంత రాదు. 25th మంత్స్కు తీసుకున్నారు అనుకోండి, ఒక 5 నెలలు కాబట్టి 500 రూపీస్ కట్ చేసుకొని ఇస్తారు. అంటే 2,80,000 ఇస్తారు. మీరు ఇక్కడ తీసుకున్నది బెస్ట్. ఒక 500 లాస్ అవుతారేమో, కానీ ఒక 5 మంత్స్ అనేది మీకు బెస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు 5 మంత్స్లో ఇలా 2,80,000 మనకు ల్యాండ్ కొనుక్కున్నారు అనుకోండి, ఒక గుంట ఏడన్నా కొన్నారండి, మీకు బెనిఫిట్స్ అవుతాయి. 5 నెలల్లో మీకు ఎంత లాభం వస్తుంది? మినిమం 3 lakhs, 3,50,000 అని వస్తాయి. అంటే 50,000 బెనిఫిట్ ఉంటుంది మీకు. ఇక్కడ తీసుకున్నది బెస్ట్. అంటే ఇక్కడ మీరు ష్యూరిటీ పెట్టాల్సిన అవసరం లేదు అంటే ఇట్లా ఇవ్వండి ఫ్రెండ్స్ మీకు. కాకపోతే ఇక్కడ నుంచి ఈ అమౌంట్ పట్టుకొని అనేది మాకు మొత్తం ఇచ్చేసేయండి అని చెప్పాలి ఫ్రెండ్స్. మీరు మొత్తం ఇచ్చేసేయండి పట్టుకొని అని చెప్పాలి. 26, 27, 28, 29, 30 ఇంత 5 months. 5 months కలుపుకొని ఇచ్చేయమనాలి. ఇక్కడ ఎంత వస్తుంది? 2,30,000 వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ 50,000 తీసేసినాం అనుకోండి, దీంతో మీరు ఏదైనా కొనుక్కోండి, ఈ బెనిఫిట్స్ ఈ 50,000 మీకు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా 3 lakhs 30 months ఉంది కదా, 40 months 50 months కూడా పెడతాను ఫ్రెండ్స్ వీడియోస్. ఇది 30 months ఎందుకు పెట్టాను అంటే మీకు ఒక ఫ్రెండ్స్ ఎవరు ఖర్చు అయితే చూడండి. 30 months ఎందుకు పెట్టాను అంటే మినిమం 10,000. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు, హౌస్ వైఫ్ ఉంటారు కదా, వాళ్ళు ఏదో వర్క్ చేస్తుంటారు, మినిమం నెలకు 10,000 సంపాదిస్తారు. వాళ్ళు వేసుకోవడానికి మంచిగా ఉంటుందని చెప్పేసి హౌస్ వైఫ్ గురించి ఇది ఎక్కువ అందు గురించే చేశాను ఫ్రెండ్స్. హౌస్ వైఫ్కి మాకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు భర్తనంగా వాళ్ళకు చాలా ఖర్చులు ఉంటాయి, ఇంట్లో పెట్టాలి అక్కడ పెట్టాలంటే దాని మిగలదు. 10,000 కష్టం కాబట్టి హౌస్ వైఫ్లు అయితే వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ గురించి కరెక్ట్గా వేస్తారు. చూడండి, వేసుకోండి. ఇంకా మీకు ఈ 10,000 అంటే ఎక్కువ అయింది అనుకోండి, 6,000 ఇది ఎక్కువ అయింది అనుకుంటే నేను 40 months పెడతాను, అది కూడా చూసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.